హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కన్సల్ రెసిపీస్. ఈరోజు అయితే పచ్చి జీడిపప్పుతోటి ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా పచ్చి జీడిపప్పు, వాటితోటి కమ్మని కూర ఒకటి ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుందండి ఇది. మాకైతే ఇక్కడ రాజమండ్రిలో పచ్చి జీడిపప్పు బాగా దొరుకుతుందనమాట. దీంతోనే ఇప్పుడు నేను ఒక కమ్మటి కూర ప్రిపేర్ చేశాను. ఎక్కువ మసాలాలు అవి ఏమి ఉండవు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. అలాగే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. పచ్చి జీడిపప్పునండి ఇలా అమ్ముతూ ఉంటారు బజార్లో. మనం ఇంటికి తెచ్చుకుని ఒకసారి అంతా కడిగేసి ఇలా పైన ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసినా వచ్చేస్తుంది, లేదంటే వేడి నీళ్ళు పోసినా తొక్క కూడా వచ్చేస్తుంది. ఇలా జీడిపప్పు అంతా తొక్క తీసేసుకోవాలి. లేదంటే దాని పళంగా వండుకుంటే అది గొంతుకు దగ్గర చేదుగా ఉండి తినడానికి అనీజీగా ఉంటుంది. ఆ జీడంతా తీసేయాలన్నమాట. మనం బజార్ నుంచి తెచ్చిన వెంటనే వండితే తెల్లగా ఉంటాయి జీడిపప్పు. నేనైతే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వండాను, అందుకే కొంచెం కలర్ మారాయి. సుమారుగా ఒక 1/2 కేజీ జీడిపప్పు ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపు అంతా వేయించేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాక అప్పుడు మిగిలినవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. ముందే వేయాలన్నమాట. ఇలా వేస్తే ఇందులో ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, కూర కారం వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అలాగే కొద్దిగా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ బాగా కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కూడా. ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇదంతా ఒకసారి బాగా కలిపేయాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చింతపండు పులుసు అది ఏమి వేయక్కర్లేదు, ఇలా కమ్మగానే బాగుంటుంది కూర. వాటర్ వేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర అయితే కమ్మటి వాసన వస్తూ రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయలేదు, ఓన్లీ కూర కారంతోనే కర్రీ ప్రిపేర్ చేశాను. ఇలా అయితే చాలా బాగుంటుంది కూర. అన్నంలోకే కదండి, రోటీ చపాతీల్లో కూడా బాగుంటుంది. జీడిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. టేస్టీగా కమ్మని కూర అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఇలా కమ్మటి కూరలు వండుకుంటే చాలా బాగుంటాయి. మసాలాలు కారాలు ఎక్కువ వేసుకోకుండా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు గ్రేవీ కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇటువంటి కూరలు చేసుకోవచ్చు. లైక్ చేయండి, అలాగే నా వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.